ఉండరేమో. వెనకటి రోజుల్లో పల్లెటూర్లలో బొగ్గు పొడితో పళ్ళు తోమేవారు, పొయ్యి బూడిదతో అంట్లు తోముకునేవారు. అలా గ్రామీణ జీవన విధానంలో బొగ్గు భాగంగా ఉండేది. అలాంటి బొగ్గు ఇప్పుడు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. నిలువెల్లా సుగుణాలని నింపుకొని నల్లని రూపంలో ఉన్న బంగారం ఇది. వాతావరణ మార్పులతో పెను సవాళ్లను ఎదుర్కొంటున్న ఆహార భద్రతకు భరోసా ఇది. దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఉపయోగమే తప్ప నిరుపయోగం అన్నదే లేకుండా యూజ్, రీయూజ్, మల్టిపుల్ యూజ్గా సుస్థిరాభివృద్ధిలో భాగంగా నాటి కాలం నుండి నేటి కాలం వరకు అనేక రూపాల్లో మనకు ఉపయోగపడుతున్నది కర్రబొగ్గు. మా ఇంటి మధ్య బొగ్గే వాడతాం. మొత్తం పేస్ట్ లేదు మేడం, మొత్తం బ్రష్ గిట్ట లేవు మేడం. మళ్ళీ బాసనల గిట్ట నేను ఇంత దంచుకుంటా, రాయితో దంచుకొని కలుపుకొని బాసనలకే వాడతా. మళ్ళీ బాసనల గిట్ట కవర్ లేవు. కొబ్బరికాయ ఉంటుందా, కొబ్బరికాయ బూరు ఉంటుంది కదా మేడం, కొబ్బరికాయ కొడతాము, తింటాం, పాలు తాగుతాం. ఆ కొబ్బరి బూరు ఉంటుంది కదా, అది బాసనలకేసి తమ్ముతాం మేడం. ఇప్పుడు ఇంట్లోనేమో బాసనలకు వాడతాం మంచిగా పొడి కొట్టి. ఇప్పుడే కాదు, మా పెద్దలు చేసిన సంది గిట్ట బూడిది బొగ్గు బాసనలకు, బొగ్గు పండ్లకు. బూడిది బొగ్గు ఒక్కత కలిపి బాసనలు కడుక్కుంటున్నాము. పండ్లకి ఇక అవి కోలిగేట ఏమిటి, అది రానికి కూడా రాదు. ఇక బొగ్గు బాగా నమిలి ఇక తోముకుంటాం. అప్పుడేమో పిడక బూడిది ఉంటుండే, పిడకలు పొయ్యిలో పెడుతుంటిమి. ఆ పిడక జ్వరం అండంగానే చల్లారి ఇంకా ఉంగులం ఉన్నప్పుడే నీళ్ళు పోసి దాన్ని చల్లార్పుకొని ఆ పిడక బూడితో తోముతుంటిమి. ఇక ఇప్పుడు ఇక అవే బొగ్గులు జరన్న అనుకుంటున్నాం. మంట ఎప్పుడైతే మనము పెట్టినామో అంటే మనం కట్టెలతోటి చేసినప్పుడు బొగ్గు అనేది తయారవుతుంది. సో ఈ బొగ్గు అనేది చరిత్రలో ఈ మనిషికి దగ్గర అనుబంధం ఉన్న ఒక మెటీరియల్. ఇది వేరే జీవాలకు సంబంధం లేదు. ఎందుకంటే మనిషి ఒక్కడే ఈ మంట అనే అంశాన్ని, అంటే దానికి చూసి భయపడే గుణం కంటే కూడా దాన్ని ఒక పవర్గా ఎంచుకొని దాంతో బొగ్గు అనేది మనం ఎన్నో విధాలుగా ఎన్నో రూపాలుగా వాడుతున్నాం. అయితే మనం ఒకప్పుడు ఈ పొద్దుగాలు లేస్తే పండ్లు దోముడు అనే కాడికే మొదలు పెడితే అది బాసనలు దోమడం కానీ, పెరటి తోటల్లో ఈ బొగ్గుని వేయడం కానీ, అట్లనే ఈ బొగ్గుని మనము ఒకవేళ కూర చేస్తే ఇంత ఉప్పు ఎక్కువైతే కూడా అందులో ఇంత బొగ్గు వేసినట్టు, లేకపోతే ఎప్పుడన్నా ఇంత నాన్ వెజ్ మెటీరియల్ ఎటన్నా తీసుకోవాలంటే అది కట్టేటప్పుడు 4 బొగ్గు ముక్కలు వేసి మూట కట్టి వెళ్తే క్రూర మృగాలు అడవి దారిన పోతుంటే రావద్దు అని కూడా ఇట్లా అంశాలు ఉన్నాయి. బయోచార్ అనేది కొత్త విషయం ఏం కాదు, వెనకటి నుంచి మన పెద్దలు పాటించిందే. దీనికే కొంచెం శాస్త్రీయతని జోడించారు. బయోమాస్ అంటే రకరకాల చెట్లు, ఈ చెట్లతో పాటు పంట వ్యర్థాలని తక్కువ ఆక్సిజన్ వద్ద మండించినప్పుడు ఈ బయోచార్ అనేది వస్తుంది. మనం ఇప్పుడు చూడొచ్చు, హర్యానా, పంజాబ్ లాంటి ప్రాంతాల్లో వరి, గోధుమ ఈ 2 పంట ఉత్పత్తులు వచ్చినాక వాటిని దహనం చేస్తుంటారు. దానివల్ల విపరీతమైన కాలుష్యం వస్తుంది. మన దగ్గర కూడా పత్తి కట్టే, కంది కట్టే, ఆముదం కట్టే ఇవన్నీ కట్టెల్ని కూడా కుప్పలు పెట్టి కాల్చేస్తుంటారు. దానివల్ల బూడిద వస్తుంది, విపరీతమైన పొల్యూషన్ కూడా వస్తుంది. కానీ అలా చేయకుండా వాటన్నిటిని కూడా తక్కువ ఆక్సిజన్ వద్ద మండిస్తే బూడిద తక్కువ వస్తుంది, ఈ బొగ్గు అనేది ఎక్కువ వస్తుంది. అట్లా వచ్చిన బొగ్గే బయోచార్. ఈ బయోచార్ అనేది పంటలకు బంగారం అని చెప్పొచ్చు. ఇప్పుడు బొగ్గు సువర్ణాక్షరాలతో ఓ చరిత్రను లిఖిస్తుంది. బయోచార్గా నేలలో చేరి గ్రీన్ రెవల్యూషన్తో సారం కోల్పోయిన నేలకు సత్వనిచ్చేలా చేస్తుంది. పంట దిగుబడులను అమాంతం పెంచేస్తుంది. అసలు బొగ్గేంటి, పొలాలలో బొగ్గు వేసి వ్యవసాయం చేయడమేంటి, అంతా కొత్తగా ఉన్నట్టు అనిపించినా ఇది ఎప్పటి నుండో ఉన్న మనం మరిచిన సైన్స్. అగ్రికల్చర్ యూనివర్సిటీలు పట్టించుకోని పాఠం. రూరల్ ట్రాష్ అంటే మన పంట వ్యర్థాలే కాదు, మన పశువుల నుంచి వచ్చే కంపోస్ట్ అనండి, లేదా కోళ్ళది, ఇవన్నీ రకరకాల కంపోస్టులు ఉంటాయి కదా. సో అవన్నిట్లో కూడా బొగ్గుని 2 కలిపి మనం ఎరువుగా వాడేటోళ్ళం. రూరల్ ట్రాష్లలో ఇది మన కుండ పచ్చలు కూడా ఉంటాయి, పగిలిపోయిన కుండలు కానీ, పెంకలు కానీ అవి కూడా ఉంటాయి భాగమైతే. సో అట్లనే మళ్ళీ కుండలు చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా మనకు బొగ్గు మస్తు వెళ్తుంది. ఎందుకంటే కుండలు చేసినప్పుడు ఆ పచ్చలు ఉంటాయి, బొగ్గు ఉంటాయి, ఆ నల్లగా ఉంటుంది, చూసి ఉంటారు కదా. సో ఇదంతా కూడా మనము ఆ బొగ్గుని ఫైనల్గా పొలానికే చేర్చారు.
ఆ పొలానికి చేర్చినప్పుడు ఒక అబ్జర్వేషన్ చేసిర్రు. ఇది మన అగ్రికల్చర్ బుక్కులలో మాయమైన సబ్జెక్టు ఉన్నమాట నేను చెప్తున్నా. ప్రతి రైతు కూడా ఈరోజు కూడా పంట వ్యర్థాలను తన పొలంలో కాలుస్తున్నప్పుడు నాకు చెడు అవుతుందంటే ఏ రైతు కూడా కాలవడు. కానీ ఏ రైతు అయితే పొలంలో కూడా కాల్చిన దగ్గర ఏ ప్రాంతంలో అయితే కాలుస్తాడో ఆడ పంట ఏపుగా వచ్చి మంచిగా మొలిచింది అనేది ఈ యొక్క అబ్జర్వేషన్ చరిత్రలో ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. ఈ బొగ్గు అనే అంశము ఏదైతే ఉన్నదో ఇది మనకు భూమికి మంచి చేయడమే కాదు. ఇవాళ మీరు వాటర్ ఫిల్టర్ అంటారు, అందులో కార్బన్ ఫిల్టర్ ఉంటుంది. మన ఎయిర్ ఫిల్టరేషన్లో కూడా బొగ్గు చాలా ముఖ్యం. ఎయిర్ క్రాఫ్ట్లో కూడా మనం బొగ్గు వాడతారు, లేకపోతే ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది కాదు మనకు, అది గుర్తుపెట్టుకోండి. సో అట్లా అటు గాలి, నీరు, భూమి, అట్లనే అన్ని ఆవరణాలు పర్యావరణంలో మనకి ఎన్ని రకాలు ఉంటాయో సో అన్నిటినీ కూడా మంచిగా చేసి తర్వాత మనకు శుద్ధి చేసి మన నివాస యోగ్యమైన లీవబుల్ స్పేసెస్ని కూడా క్రియేట్ చేయడానికి బొగ్గు అనేది ముఖ్యమైన అంశం. గ్రీన్ హౌస్ గ్యాసెస్లలో మనకు 3 ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఒకటి కార్బన్ డైఆక్సైడ్ అనేది, ఒకటి మీథేన్ అనేది, నైట్రస్ ఆక్సైడ్ అనేది. ఈ 3 కూడా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, చాలా డేంజర్. ఇవి తగ్గించాలని ప్రపంచంలో అన్ని దేశాలు పాటుపడుతున్నాయి, దానికి సొల్యూషన్ లేవని కింద మీద పడుతున్నారు. అయితే ఇప్పుడు మనకు బయోచార్లు ఏమవుతున్నాయంటే ఫస్ట్ CO2 తగ్గించడానికే పైరాలసిస్ చేసి కార్బన్ని నిక్షిప్తం చేస్తున్నాము. అంటే తక్కువ పొల్యూషన్ అయ్యేటట్టు కొన్ని పద్ధతుల ద్వారా మనము దాన్ని బొగ్గు రూపంలో చేసి, బూడిద కాదు, బూడిద చేస్తే పొగ ఎక్కువ వస్తుంది ఒక్కోసారి, బొగ్గు చేసి ఆ బొగ్గుని మనము భూమిలో వేస్తున్నాం ఒకటి. రెండోది ఏంది, ఇది భూమిలో వేసినందుకు మన ఇవి ఉంటాయి కదా వరి పొలాలు, అందులోకేంచి కూడా బుడగలు వస్తుంటాయి, అంటే మీథేను, CO2 ఇవన్నీ వస్తాయి. యూరియా గిరియా తలితే నత్రజని ఇవన్నీ వస్తుంటాయి. ఈ బొగ్గు వేసినప్పుడు అవన్నీ బయటికి పోకుండా ఆ బొగ్గులో నిక్షిప్తమయ్యి మళ్ళీ చెట్టుకు అందుతాయి. అట్లనే ప్రతి దగ్గర మనం పశువుల దగ్గర అయినా కానీ ఏడైనా పెంట కుప్పలల్లో కూడా ఇంత బొగ్గేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంది. మనం కంపోస్ట్ చేసే దగ్గర ఎమిషన్స్ వెళ్తుంటాయి. సో అన్ని చోట్ల ఈవెన్ ఇండ్లల్లో చెత్త కూడా మనకు ఉంటుంది కదా, రోజు మనం బయట వేస్తాం, వేయకుండా కూడా రోజు ఇంత బొగ్గు దాని మీద వేసుకుంటూ వెళ్తే బ్రౌన్ మ్యాటర్ అంటాం. కొన్ని ఆకులు కొంచెం బొగ్గు, కొన్ని ఆకులు కొంచెం బొగ్గు వేస్తే సాంబారు, ఇడ్లీ ఏదైనా వేయండి, అది మొత్తం మంచి ఎరువు తయారవుతుంది డైరెక్ట్ ఇండ్లలోనే, వాసన రాకుండా. సో ఇట్లా మనం టోటల్ ఎమిషన్స్ని తగ్గించిన వాళ్ళం అవుతాము, ఒక ఎరువుని తయారు చేసిన వాళ్ళం అవుతాం. పైరాలసిస్తో పాటు అనేక విధానాల ద్వారా సులభంగా పంట వ్యర్థాల నుండి బయోచార్ తయారు చేసుకునే వీలుందంటున్నారు శాస్త్రవేత్తలు. శాస్త్రీయతను మేళవించిన ఈ విధానాల వల్ల బొగ్గు తయారు చేసేటప్పుడు బూడిద శాతం కన్నా బొగ్గు శాతం ఎక్కువగా వస్తుందంటున్నారు. ప్రత్యేక పద్ధతుల్లో కాలుస్తారు కాబట్టి కొద్ది మొత్తంలో కాలుష్యం వచ్చినా ఇది చేసే మంచి ముందు అది చాలా తక్కువ అనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఎన్నో విధాలుగా బొగ్గులు అనేది తయారు చేసే ప్రక్రియ కూడా మనకున్నది. అందులో కంబషన్ అంటే ఇప్పుడు పొయ్యిలు ఉంటాయి, పొయ్యిలలో కూడా మనకు కట్టెలు మిగిలిపోయి ఉన్నప్పుడు ఇన్ని నీళ్ళు తలితే అది బొగ్గు అవుతుంది. లేదా కట్టెల్ని మనము మట్టిలో పెడితే కూడా ఇంగుళాలు ఆరి బొగ్గు తయారవుతుంది. సో ఇదే కాకుండా మనం పంట వ్యర్థాలను కూడా తగలబెట్టినప్పుడు ఆ వ్యర్థాల నుంచి కూడా కొంచెం బొగ్గు తయారైతే కొంచెం బూడిదవుతుంది. ఇది మామూలుగా సాధారణంగా పైరాలసిస్ అనేది తక్కువ ఆక్సిజన్ కండిషన్లా లేదా కంబషన్లో కూడా ఈవెన్ మన పొయ్యిల కట్టెలు కూడా ఇన్ని నీళ్ళు వస్తే బొగ్గు అవుతుంది ఆ రకం కూడా. లేదా గ్యాసిఫైయర్ అని ఇంకో టెక్నాలజీ ఉంటుంది. సో ఈ 3 రకాల పద్ధతులలో బొగ్గు అనేది తయారవుతుంది అన్నట్టు. సో ఇది మామూలుగా 500-600 మధ్యన డిగ్రీల టెంపరేచర్లు ఉన్న బొగ్గుకి బయోచార్ ఏదైతే మనం ఒక క్యారెక్టరిస్టిక్స్ అంటామో ఆ విలువలు ఉంటాయి. అంటే ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది అనేది విలువ. నువ్వు చాలా పుణ్యం అంటాం కదా, అట్లా అన్ని పుణ్యాలు ఉన్నాయి ఇలా విలువలు అంటాం. ఎందుకనంటే డైరెక్ట్ నువ్వు బొగ్గు చేసినప్పుడు కొంచెం ఎమిషన్స్ వస్తాయి, అది మైనస్ చేసినా కానీ, ఎమిషన్స్ అనేది మైనస్ చేసినా కానీ బొగ్గు అనేది తయారైంది కదా, ఆ కార్బన్ అనేది తయారైంది కదా గట్టిది, అది మనము నిక్షిప్తం చేస్తున్నప్పుడు సీక్విస్ట్రేషన్ చేస్తున్నప్పుడు టోటల్ 100 ఏళ్ళు ఉంటుంది అనేది ఒక విలువ. రెండోది ఇది వేసినందుకు ఈ భూమిలో ఇలాంటి పంటలు డబల్ త్రిబల్ అవుతుంటే మామూలు పొలంలో గింత చెట్టు ఉంటే ఇది 3 చెట్టు అయినప్పుడు మళ్ళీ ఈ చెట్టు కూడా కార్బన్ని గుంస్తుంది కదా, ఆ పుణ్యం కూడా యాడ్ అయింది కదా. ఇదే కాదు మీ దగ్గర ఉన్న కలుషితాలను గుంజేస్తుంది, ఆ పుణ్యం కూడా యాడ్ అయింది కదా. అట్లనే మీ నీళ్లు భూగర్భ జలాలకు వెళ్ళేటప్పుడు కలుషిత నీళ్ళు వెళ్ళకుండా ఈ బొగ్గు ఫిల్టర్ చేసి మంచినీళ్ళని బోనిస్తుంది, ఆ విలువ కూడా యాడ్ అయింది కదా. ఇట్లా టోటల్ విలువలు దాని జీవితంలో చేసే విలువలు ఉన్నాయి కదా, 100 ఏళ్ళు 1000 ఏళ్ళ సర్వీస్లో
ఆ విలువల్ని మొత్తం వెలగట్టితే ఈరోజు హయ్యెస్ట్ కార్బన్ క్రెడిట్స్ ఉన్న మెటీరియల్ బయోచార్. ఈ ఆర్టిజన్ మెథడ్ అనే దానికి కూడా ఈరోజు కార్బన్ క్రెడిట్స్ యూరోపియన్స్ ఇస్తారు. ఎవరికైతే హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఉంటే ఈ పని చేయొద్దు అంటారు కదా, మామూలుగా ఏమన్నా మంట పెడితేనే అక్కడ కేసు అవుతుంది, ఇంటి పక్కడు ఫోన్ చేస్తే వచ్చి ఫైర్ ఇంజన్ ఆరుతుంటుంది. వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి మరి వాళ్ళు కూడా మన కార్బన్ క్రెడిట్స్ ఇస్తారు కదా, ఇప్పుడు ఇండియాలో అవి కూడా అవుతున్నాయి కదా. సో అంత అయినప్పుడు మనం తప్పు పట్టడానికి ఎట్లున్నది? 100 మిలియన్ టన్నుల కంటే మించి బయోమాస్ మనకు అవైలబుల్ ఉన్నది. ఎందుకనంటే ఆల్రెడీ మనకు టోటల్గా 800 మిలియన్ టన్స్ ఓన్లీ కొన్ని పంటలతో వస్తుంది. దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఏడ పోయినా ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఇట్లా చూస్తే ఏ పొలంలో పోయినా, ఈవెన్ తెలంగాణలో కూడా పత్తి కట్టెనైతే ఇట్లా అగ్గిపుల్లు అగీసి మంటలు పెడుతూనే ఉంటారు, చూసారు కదా. అట్లనే కొన్ని అడవులల్లో అంటే లైక్ పైన్ ట్రీస్ అన్న దగ్గర పైన్ నీడిల్స్ కింద పడి అడవులే దహనం అవుతున్నాయి ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ టైంలో. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఏమంటారు, ఆ కింద పడ్డది ఎక్కువ అయిపోయింది, అది కుళ్ళుతలేదు, అది మట్టిలో కలుస్తలేదు, మాకు మంటలు ఎక్కువ వచ్చినాయి తీసుకోవండి అని కూడా అంటారు. సో ఇదే కాకుండా మన అర్బన్ వేస్ట్ ఉన్నది, దాన్ని కూడా బయోచార్ చేయొచ్చు. అర్బన్ ఏరియాలో ఏం తక్కువ వేస్ట్, డ్రై వేస్ట్ వస్తుంది కదా, అందులో కూడా చాలా అంశాలు ఉంటాయి మనం బయోచార్ చేసేటి. సో ఇట్లా అంటీన్ ఆపర్చునిటీస్ మనకున్నాయి, ఇది అన్లిమిటెడ్. నేను అనేది మీరు చేసే కంపోస్ట్ చేయండి, దానికి విరుద్ధం కాదు. మీరు వాడేవన్నీ వాడండి, అవన్నీ పోగా కూడా నేను 800 మిలియన్ టన్స్ ఓన్లీ పంట వ్యర్థాలు ఉన్నది, 100 మిలియన్ టన్స్ అన్న మీరు బయోచార్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యు ఆర్ వేస్టింగ్. ఇది ఏంటంటే పత్తి కట్టను 2 మెథడ్స్ ఉంటాయి. టాప్ లిట్ అప్ డ్రాఫ్ట్ అని అంటే ఏం లేవు, మనకు కాష్టాలు వేరుస్తాం కదా కట్టెను, ఎగ్జాక్ట్లీ పత్తి కట్టెను కూడా అట్లా కుప్పలాగా కాల్చి మీద కాలవాలి. మీద కాల్చినప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా మంట కిందికి పోతుంది. కిందికి పోయినప్పుడు లాస్ట్ కిందికి పోగానే నీళ్లు చల్లేయాలి, చల్లితే బొగ్గు అవుతుంది. ఈ మెథడ్ కూడా అగ్రీడ్. రెండో మెథడ్ ఏంది, ఒక గుంత తీయాలి, అది రౌండ్గా తీయచ్చు లేదా పొడుగులో తీయచ్చు. జేసీబీ తోటి తీయడం అల్కా బకెట్ ఉంటుంది, ఒకసారి 3 బకెట్లు గుంచితే మీకు గంటలో కూడా 2-3 చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద పత్తి పంటలో ఎన్నో టన్నులు మనకు కట్టె వెళ్తుంది. ఏం లేదు, ఈ కట్టె ఆడాడ చేసిన ట్రెంచ్లల్లో అందులో వేయాలి, అగ్గిపుల్ల గీయాలి, అది కాలుతుంది అన్నాక మళ్ళీ వేయాలి, ఎండిపోయింది మళ్ళీ వేయాలి. ఒక 3-4 సార్లు వేసినాక ఒక లెవెల్లో కాలిపోతుంది, వెంటనే నీళ్ళు పోయాలి. నీళ్ళు పోయంగానే ఈ పత్తి కట్టె బొగ్గు చాలా మంచిది, అంటే క్వాలిటీ వైజ్. ఇది మళ్ళీ పొలానికి వేసుకుంటే, ఎందుకంటే ఈ కట్టె గట్టిగా ఉంటుంది, మీరు చూడండి వేరే మెటీరియల్ కంటే. సో ఇక్కడ కూడా మనకు అట్లా చేసుకునే అవకాశం ఉంది. మన దేశంలో బయోచార్పై విస్తృత స్థాయిలో అధ్యయనం చేసిన వారు డాక్టర్ సాయి భాస్కర్. 2005 నుండి ఆయన దేశంలోని పలు ప్రాంతాలను తిరుగుతూ ఆదివాసీలు, గ్రామీణ ప్రాంత రైతుల వ్యవసాయ విధానాలలో బూడిద, బొగ్గు, పెంట లాంటివి ఎలా వినియోగించారో తెలుసుకున్నారు. అలా బయోచార్కు సంబంధించి దాన్ని పంటలకు వాడడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి అనేక రకాల పరిశోధనలు చేసిన తర్వాత దీనికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు అనేది ఎరువు కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం వేసే ఎరువు దానికి కలిపి 2 కలిపి వేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. వేసింది డైరెక్ట్ భూమికి పోవాలి, భూమి నుంచి చెట్టుకు పోవాలి, చెట్టుకు పోయినాక రిజల్ట్ కనబడాలి. అప్పుడే మనకు నిజంగా రైతు కానీ సంతోషంగా ఉంటాడు, ఒక అగ్రికల్చర్ అనేది సాగుతుంది. లేకపోతే ఇన్ని రోజులు చేసిన వ్యవసాయం నేను ఏదైతే అంటున్నో అది ఒక చరిత్ర, ఇది ఇంకో చరిత్ర మనం సృష్టిస్తున్నాం. కాబట్టి ఆలోచన చేసి ముందు మొదలు పెడదాం. ఏనో దగ్గర నీకు ఒక 5 ఎకరాలు ఉంటే ముందు 1 ఎకరాకి వేసుకో, అన్ని పైసలు ఖర్చు పెట్టు, కానీ 5 ఎకరాలకు చల్లుతా అంటే రిజల్ట్ ఏం కనబడదు. నీకు ఎంత కావాలో అంత వేస్తే రిజల్ట్ కనబడుతుంది. అప్పుడు డెఫినెట్గా నీకు సంతోషం ఉంటుంది. అప్పుడు 2వ సంవత్సరం ఇంకో దానికో 10 ఏళ్ళు బయోచార్ వేసినాక సాలు అయినాక ఇంక అవసరం లేదు, బొగ్గు ఎడబోతుంది, ఆనే ఉంటుంది. 100 ఏళ్ళు ఉంటానో బొగ్గు నీకు మాయమవుతుందా? ఎవరైనా ఎత్తుకపోయేది కూడా కాదు ఒకసారి భూమిలో కలిసినాక. సో ఈ ఆలోచన కూడా చేస్తే తర్వాత ఓన్లీ ఎరువులు వేసుకోవాలి మనం. అప్పటికే భూమి స్ట్రక్చరు అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి, మీకు ఇంకా లాభాలు అనేది కనబడుతుంటాయి. దాని తర్వాత ఇంకో ఎకరా చేసుకో, ఇంకో ఎకరా చేసుకో, ఇంకో ఎకరా వేసుకో. ఇంకా మిగతా రైతులు కూడా ఒకరిని చూసి ఒకరు 100% నేర్చుకోవాలి. ఇది ల్యాబ్ టు ల్యాండ్ అనే సైన్స్ కాదు. మనం ఈరోజు ఫీల్డ్లో ఉన్నాము, ల్యాండ్ మీదనే ఉన్నాము. ఈ ల్యాండ్ చూడు, ఆ ల్యాండ్ చూడు, ఈ 2 చూసినాక నీకు నచ్చితే వేసుకో, లేకపోతే వేసుకోకు. ప్రస్తుతం బొగ్గును వ్యవసాయంలో వినియోగించే దిశగా తెలంగాణలో జహీరాబాద్ కేంద్రంగా అడుగులు వేగంగానే పడుతున్నాయి. అరణ్య పెర్మికల్చర్ ఫామ్తో పాటు జహీరాబాద్ చుట్టుపక్కల ఉన్న రైతుల పంట పొలాలలో
ఎంతో మంది రైతులకు ప్రత్యక్షంగా బయోచార్ ఫలితాలను చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్ సాయి భాస్కర్. ఇది బొగ్గు ఈక్వల్గా 2 పార్ట్లు ఇట్లా వేసేయండి. దిస్ ఇస్ ఛార్జింగ్. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే కొన్ని బెల్లం నీళ్ళు చల్లి కొన్ని మైక్రోబ్స్ కూడా కొన్ని యాడ్ చేసి 15 డేస్ దీన్ని కలపాలి. తడిపొడిగా ఉండాలి. ఇప్పుడు ఈ తడిపొడి ఉంది, మీరు బూందీ లడ్డు చేసిన రవ్వ లడ్డు చేసిన తడిపొడి ఉంటుంది. సో ఆ టైపే కలపాలి. అంటే ముద్ద కావాలిగా నీళ్ళు బయటికి రావాలి. ఇలాంటి వాతావరణం ఉంటే ఇంకా మంచిగా అవుతుంది. సరేనా? సో ఇది ఛార్జింగ్. రెండోది ఏంటంటే ఇనాకులేషన్. ఇనాకులేషన్ అంటే ఏం చేస్తామంటే ఇది బొగ్గు కదా, ఓన్లీ బొగ్గు ఇది. ఓకే, దీన్ని ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పంచగవ్య అని ఒకటి ఉన్నది, దానికి బాగా ఆక్సిజన్ ఇచ్చినాక పంచగవ్య అయిపోయినాక ప్రొసీజర్ బాగా ఆక్సిజన్ ఇవ్వండి 3 రోజులు, అప్పుడు ఈ బొగ్గుని లేయండి. ఇది ఇనాకులేషన్. ఇనాకులేషన్ అంటే లిక్విడ్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మనం విత్తనాలు పెట్టినాక దాదాపు ఒక 2 వారాలు 3 వారాలు అసలు వర్షమే లేదు, మొలక మెల్లగా వచ్చిన తర్వాత. సో అప్పటి నుంచి మేము లెక్క పెడితే 3 వారాల నుంచి ప్రతి వారంకి గ్రోత్ ఎంత ఉందనేది చూసాము. ఆకులో చూసాము, వేర్లో చూసాము, అన్ని చూసాము. ఎకరానికి ఎంత వేయాలి అనే లెక్కలు బయోచార్కి పనికిరావు. పొలం స్వభావం, వాతావరణ పరిస్థితులు, మరెన్నో ఇతర అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి బయోచార్ వాడాలనుకునే రైతులు మొదట తమ పొలంలో ఎటు చూసినా 1 స్క్వేర్ మీటర్ ఉండేలా 5 చిన్న చిన్న మడులను తయారు చేసుకుని ఒకదానిలో ఏమీ వేయకుండా ఒకదానిలో కిలో, మరొక దానిలో 2 కిలోలు, మరొక దానిలో 3 కిలోలు అలా 5 మడులలో వేసుకొని పరిశీలించుకొని దాని ప్రకారం ఏ మడిలో ఎంత మొత్తంలో బయోచార్ వాడారు, వాడిన మొక్కలు ఏ విధంగా ఉన్నాయి అని చూసుకొని అందుకు అనుగుణంగా తమ మొత్తం పొలంలో అంత పరిణామంలో వాడాల్సి ఉంటుంది. బయోచార్ డైరెక్ట్గా వాడకూడదు. 1 వంతు బయోచార్కి 1 వంతు వానపాముల ఎరువు లేదా పశువుల ఎరువు, మరొక వంతు రసాయన ఎరువులు కలవని మట్టి కలిపి బెల్లం నీళ్లు చిలకరించుకొని 15 రోజుల పాటు కిందికి మీదికి కలుపుకున్న తర్వాత వాడాల్సి ఉంటుంది. ఒక్క హెక్టార్కి ఎంతకి వేయాలంటే బొగ్గు నాకు ఎంత కొనాలని అంటే డైరెక్ట్ తంబు రూల్ ఏందో తెలుసా? 10,000 స్క్వేర్ మీటర్లు 1 హెక్టార్లు ఉంటుంది. 10 టన్నులు నాకు బొగ్గు ఉంటే ఈ 2 కిలోల లెక్క నేను వేసిన దానికి 1 హెక్టార్కి అందులో 2.5 చేస్తే మనకి ఎంత అవుతుంది? ఒక 4 టన్నుల చిల్లర అటు ఇటు అవుతుందేమో. ఇది ఎవరు ఒకటేసారి వేస్తారు. నేను అంటున్నా 10 ఏళ్ళను బొగ్గు వేసుకుంటూ పోతావు. ఈసారి ఇంత వేసిన, నెక్స్ట్ టైం కొంచెం వేస్తా, కొంచెం వేస్తా, కొంచెం వేస్తా. ఆల్రెడీ భూమికి ఎంత కావాలో అంత బొగ్గు అయిపోయినాక నేను వేసేదే ముందు 100 ఏళ్ళు ఈనే ఉంటే ఈడున్న బొగ్గు ఆడికి వస్తుంది, ఆడున్న బొగ్గు ఈడికి వస్తుంది. మా అంటే కొంచెం కొట్టుకోపోతే మళ్ళీ జరంత వేస్తేనేమో, కానీ బొగ్గు మళ్ళీ వేసేది అవసరం లేదు. అన్ని పొలాలు ఒకటి కాదు, అన్ని భూములు ఒకటి కాదు, అన్ని చోట్ల ఉన్న వాతావరణం ఒకటి కాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే ఎవరో చేస్తే ఎక్కడనో చేస్తే అది కాపీ పేస్ట్ చేస్తే నాకు కూడా అట్లనే వస్తుందని అనుకోవడం చాలా తప్పు. వాళ్ళు కూడా వాళ్ళ పొలంలో నేను 5 డబ్బాలది ఒక ప్రక్రియ చెప్పిన, అటు కంట్రోల్ అనండి లేదా 1 కిలో, అర్ధ కిలో, 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు ఇట్లా రకరకాలు మనము ఈ బయోచార్ కంపోస్ట్ వేసుకొని ఏదో ఒక కూరగాయనో ఏదో ఒక విత్తనం పెట్టుకొని ఒక 2 నెలలో 3 నెలలో ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు మొత్తం పొలానికి ఎంత వేయాలో మీ ఫామ్లో మీకు వస్తుంది. అది చేసే ఇవ్వండి. ఇది ఒక మంచి మనకు అస్త్రం దొరికింది ప్రపంచాన్ని మళ్ళీ చక్కగా చేసుకోనికే. మనకున్న భూమిలో ఉన్న ఆల్రెడీ పొల్యూషన్ని, తర్వాత కెమికలైజ్డ్ అగ్రికల్చరు అన్నిటినీ పక్కకు జరిపి మళ్ళీ భూమిని మంచిగా చేసుకుని, ఎందుకంటే విషాలను కూడా గుంజుకునే దీనికి ఒక క్షమత ఉన్నది, దీనికి అంత పవర్ ఉన్నది. సో ఇన్ని గుణాలు ఉన్నదానికి మరి మనం ఎందుకు ఆలోచన చేసి ముందడికి రైతుల్ని కానీ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరినీ ఎంపవర్ ఎందుకు చేయొద్దు? డెఫినెట్గా ఇప్పుడు బిగ్ టీవీ నుంచి మీరు ఇది తీసుకున్న అంశము ఇది ఒక చరిత్ర, అంత ఇది కాదు. ఎందుకంటే మీరు మీ కమ్యూనికేషన్ చేసే దాంతో ప్రతి రైతుకు కూడా అర్థమవుతుంది. నెల 15 రోజుల వయసున్న బెండ చెట్లు ఇవి. ఇది బయోచార్ వేయనిది, ఇది బయోచార్ వేసినది. వేరు వ్యవస్థ నుంచి ఆకులు, కాండము, మొగ్గలు అన్నిటి వరకు చూసుకున్న 2 చెట్లకు ఎంతో తేడా ఉంది. బయోచార్ వేసిన చెట్టు చూసినట్లయితే దీని ఎదుగుదల స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. సాధారణంగా గోంగూర ఆకంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకు చూడండి ఒక్కసారి,
దాదాపు జానెడు ఉంది. అంటే బయోచార్ వ్యవసాయ రంగంలో ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనడానికి ఈ ఆకే నిదర్శనం. బయోచార్ వేసిన పంటలు చూస్తే మనకు ఆశ్చర్యం వేయక మానదు. ఆ వాస్తవాలను వింటే మాత్రం నమ్మలేము. అందుకే ప్రత్యక్షంగా రైతుల పొలాల్లోనే చూపించే ప్రయత్నం చేశారు. బయోచార్ వేయని వాటితో పోలిస్తే బయోచార్ వేసినవి అసాధారణ పెరుగుదలతో బలంగా కనిపించాయి. వేరు వ్యవస్థ నుండి ఆకుల వరకు తేడా స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు బయోచార్ వేసిన పొలాల నుండి వచ్చే దిగుమతి కూడా మామూలు కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉంది. అమ్మలు ఇచ్చారు ఎరువు ఇచ్చి ఇట్లా బొదలు వేసినాం అనమాట. వేసినాము, అది వేసిన మొలకనే నల్లగా ఉన్నది, పెద్ద వైట్ తెత్త పెరిగింది, మంచిగా ఉంది పంట, దానికి పురుగు లేదు ఏం లేదు. కొంచెం దిక్కు ఉంచినాం, వేయలేము దాని దిక్కు, అది ఇంత ఉంది మేడం, అది పెరగలేదు. ఇది ఎందుకు, ఇంట్లో బలం ఎక్కువ ఉన్నది. 1 కిలో పెట్టిన ఏమై పెసాల్లో 1 కిలో పెడితే 100 కిలోలు అయినాయి పెసాల్లో. బొగ్గేసినప్పటి నుండి ఇప్పుడు నేను 20 సంచులు ఎరువు వేసిన. బొగ్గెరువు కొనబోయి పత్తికి, కూరగాయలకు ఏం మీది మందిగిన కొట్టలేము. ఇంత కేలుము మంచిగా తాజాగా కూరగాయలు. ఈ అంగాళ పెడితే కూడా ఈ కూరగాయలకు ధర ఎక్కనే ఉన్నది మంచిగా. ఇప్పుడు బీరకాయలు, బెండకాయలు, అది బీరనీసకాయ, కాకరకాయలు అవన్నీ వేసిన. పత్తిగిన బాగున్నది అనమాట, మంచిగా ఉన్నది. ఖర్చు తగ్గిందనమాట. ఇప్పుడు ఆడ 10-15 వేలు అవుతుండే. ఈడ ఎన్ని ఇప్పుడు 200-250 అంటే కూడా ఒక 4-5 వేలతోటి తగ్గిపోయింది. మొలకగిన మంచిగా ఉన్నది. ఇట్లా పంగలు పిల్లలు పెట్టినాయి అన్నమాట. ఇట్లా శీరంగా ముద్దుగా గుంపుగా పోతున్నాయి పత్తి చెట్లు. పురుగే రాలేదా వాటికి, ఎందుకు రాలేదో ఏమో అని బాగా ఆలోచించిండ్రు. కానీ నువ్వేమేసినావు అంటారు బెండకాయలకు. ఇన్ని రోజులంటే ఆ మందులు ఈ మందులు పెడుతుంటిమి, కొనుక్కొచ్చిన మందులు. ఇప్పుడు వీడికి వచ్చిన సంది అమ్మ ఎరువు బొగ్గెరువు ఇచ్చింది. ఆ ఎరువు వేసినాం, పెట్టినాం. ఆ వేసినంతకు జర మంచిగా ఉన్నది పత్తి. అమ్మ చెప్పింది కాబట్టి తీసుకొని పోయినాం, వేసినాం. వేస్తే ఈసారి పత్తులు జర మంచిగా ఉన్నాయి. ఈ బొగ్గు వాడి చూడుండి మరి ఇప్పుడు మీరు డిఏపు యూరియా వేస్తున్నారు కదా, ఆ పంట ఎట్లుంటుంది, ఈ పంట ఎట్లుంటుంది మీరు ఇది కొంత గమనించి చూడుండి. చూసి మీరు మళ్ళీ తయారు చేస్తామంటే మీ ఊరికి వచ్చి దాని ట్రైనింగ్ ఇస్తామన్నది. ఆకు ఇంత తీసినాం, ఆకున్నది మళ్ళీ ఎత్తుగా కూడా పెరిగింది. అది మంచిగా అనిపిస్తున్నది. బొగ్గు ఎరువే మంచిగా ఉన్నది. ఎకరానికి 6 సంచులు వేస్తుంటిమి, ఇప్పుడు 6 సంచులు మిగిలినట్టనే కదా. 6 సంచుల కంటే డిఎఫ్ గీరకు 1100-1200కు 1 సంచి ఉన్నది. మరి ఇప్పుడు అవి మిగిలినట్టనే కదా మాకు. లాస్ట్ టైం ఒక 9 bags to 10 bags అంటే ఒక 4 నుంచి 8 సార్లు వరకు వేసామన్నమాట. వేసి ట్రై చేసాం, చూద్దాం ఏంది అనేది దీని గురించి. సో చూసిన తర్వాత మాకంత రిజల్ట్ చూద్దాంలే అన్నట్టు కొద్దిగా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది, డిఫరెన్స్ కనిపించింది. సో మా పత్తి కట్టే ఇచ్చి సో మేము బయోచార్ లైక్ 2 tons to 3 tons తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మేము లైక్ ఈ 2 acres ఈ ప్లాట్లో, ఈ 2 acres ఈ ప్లాట్లో అండ్ పక్కన ఉన్న 1.5 acreలో వేసాము. లైక్ ఓవరాల్ 6 acres వరకు వేసాము. సో డిఫరెన్స్ చూసామన్నమాట. లైక్ బయోచార్ వేసిన ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, ఏం దాంట్లో ఉన్నాయి. సో మాకు డిఫరెన్స్ ఏమనిపించిందంటే లైక్ చాలా బాగుంది డిఫరెన్స్. ఎలా అంటే లైక్ ప్రీవియస్ మనము పూర్వకాలంలో చూస్తుంటే పెంటలు, దాంట్లో బొగ్గులు అవి మనం ఎరువుగా వాడుతుంటాం. ఇప్పుడున్న దాంట్లో ప్రెజెంట్ అయితే అవి ఏం లేవు. డైరెక్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఫర్టిలైజర్స్ కానీ డిఏపి స్ప్రే చేస్తున్నాం ఎక్కువ. సో ఈ బయోచార్ ఎలా హెల్ప్ అయింది అంటే లైక్ ఇది మాయిశ్చర్ కానీ తేమ పదన ఎక్కువ ఉంటుంది దీనిలో. మనకు వచ్చేసరికి వర్షం ఒకవేళ తక్కువ పడ్డా కూడా పదన అనేది ఎక్కువగా చూడడం జరిగింది. ఇక్కడ ఒక మహిళా రైతు ఉన్నారు. ఈ మహిళా రైతు పండ్ల తోటలకి, కూరగాయ తోటలకి, దుంప తోటలకి అన్నిటికీ కూడా బయోచార్ వాడుతున్నారు. వారి అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. సమ్మమ్మ గారు, మీరు చెప్పండి, బయోచార్ ఎప్పటి నుంచి వాడుతున్నారు, దాని ఫలితం ఎట్లా అనిపించింది మీకు? బయోచారు మాకు ఇంత మొదలు తెలియదు మేడం, ఒక సంవత్సరం అవుతున్నది. సంవత్సరం సంది వేసుడు మొదలు పెట్టినా అంటే ఇంకా మేము భూమిలో వేస్తే అది నీళ్ళు గుంజది, అది గట్టిగా ఉంటుంది, భూమిలో కలవదు ఇట్లా అనుకుంటుంటుంది. అయితే నిరుడు వేసిన, కొంచెం వేసిన నిరుడు, కొంచెం వేసి చూసిన కూరగాయల కష్టాల కల్లా మంచిగా వచ్చినాయి.
ఇక ఈ సంవత్సరం అలస తీసుకొని ఇక ఎట్కేసినావు? ఇప్పుడు పండ్ల తోటకు మామిడి తోటకి వేసిన, మళ్ళీ మునగ చెట్లకి వేసిన, అల్లంకి వేసిన, పసుపుకి వేసిన, మళ్ళీ చిక్కుడు చెట్లకి వేసిన, ఇవి బీరకాయలకి వేసిన, మళ్ళీ చిక్కుడు చెట్లకి వేసిన, బెండ చెట్లకి వేసిన. ఇట్లా అన్ని రకాలకి ఇక నాకు కావాలంటే కావాలని ఇక 2 ట్రాక్టర్లు రేపించుకొని 20,000 ఖర్చు పెట్టుకున్నాం మేడం. ఖర్చు పెట్టుకొని ఇప్పుడు మొత్తం భూమి నిండా బయోచార్ వేసిన. అంటే అప్పటికి ఇప్పటి తేడా తెలుస్తుందా? మొక్కలు చాలా తేడా తెలుస్తుంది. నేను పెట్టిన ఇతనమే నాకు సరిగా రాకుండే, అసొంటిది నాకు ఒక్క అంత వేస్తే ఇప్పుడు నాకు 4 అంతలు ఎక్కువ 5 అంతలు ఎక్కువ వస్తున్నది అనిపిస్తున్నది. అది వేసిన జాగాలో చూస్తే ఇంతగానం ఏరు దీనికి ఎట్లా వచ్చిందంటే ఇక ఏరు కుచ్చలేక ఏరు వస్తుంది. ఈ తెల్లటి అన్ని ఏరు, మట్టి వాసన కూడా చాలా బాగుంది. ఎప్పుడు కూడా మేము ఈ భూమి పుట్టించింది కూడా మేము పురుగు మందులు, అడుగు మందులు మేము వాడము. ఎప్పుడు వాడలేను, నా జీవితంలోనే వాడలేను భూమికి. ఇప్పుడు కూడా నేను దీంతో నేను పని చేయాలనేది నాకు అనిపించింది మేడం. అక్కడ అల్లం ఉన్నది, పసుపు ఉన్నది, కూరగాయ చెట్లు ఇప్పుడు వేసుకొని అల్లం మిరపనారు తెచ్చుకున్నా. మిరపనారు కూడా ఇది వేసిన దాకా నేను వెయ్యి. మరి ఇది ఎట్లా తయారు చేసుకోవాలి ఏందని చెప్పారు? చేయాలంటే దీనిలో ఇప్పుడు కట్టెలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఇట్లా గట్టుకు చెట్లు ఉంటాయి, వరం పొంటి ఆకు అల్లము ఇంట్లో అయిన గడ్డి ఇదంతా ఉంటది కదా. ఎండిపోయిన పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఏం చేస్తారంటే కాల పెడతారు. ఇప్పుడు పత్తి రైతులు ఏం చేస్తుంటారు, కాల పెడుతున్నారు. కాల పెట్టకుండా దీన్ని బొగ్గు తయారు చేయాలనేది సార్ వచ్చి మాకు చూపించారు. చూపించటం కలిగి ఆ పత్తి కట్టి అంత ఒక్కత వేసేసి కాల పెట్టిందంటే తయారు చేసారు బొగ్గు. అది మాకు ఇప్పుడు ఇచ్చారు. మా దగ్గర కూడా ఏమున్నాయంటే ఇట్లా చెట్లు ఉంటాయి. వర్షాకాలం మేము వేసిన చెట్లకు అన్ని కొమ్మలు, అడ్డమైన పొదలు అన్నీ ఉంటాయి. అవన్నీ నరికి కూడా మేము ఒక్కతేసుకొని కూడా సొంతం బొగ్గు తయారు చేసుకోనికి రైతులందరూ కూడా తయారు కావాలనిపిస్తున్నది. అయితే దాన్ని కాలవాలి, బొగ్గు కాలవాలి. బొగ్గు కాల్చినాక ఏం చేయాలంటే దాని మీద కొంచెం బెల్లం నీళ్ళు, ఇప్పుడు పెంటెరు ఉంటది అది కొంచెం కలుపుకోవాలి. మంచిగా ఇప్పుడు పుట్టగడ్డ మన్ను గాని, రేగడి మట్టి గాని ఉంటది కదా, చెరువు మట్టి, అది ఎవరికి దొరికిన మట్టి వాళ్ళు అది కూడా కొంచెం కలపాలన్నమాట. లాగుబడి ఖర్చులు తగ్గుతున్నాయా? చాలా తగ్గుతున్నాయి మేడం. ఇప్పుడు మేము మందులకు పెట్టే పైసలు ఎక్కడెక్కడ మందులకు పెట్టుకున్న పైసలు అన్ని తగ్గినట్టే. కలుపుగుళ్ళు 4 పట్టేది 2 పడతారు, మెత్తగా వస్తుంది, మంచి కలుపు వస్తుంది, జల్దీ కలుస్తాం. అవన్నీ చాలా మంచిగా ఉంటుంది. సగంకు సగం రైతుకైతే ఉపయోగం అంటావు? చాలా ఉపయోగము. మందులు తిని చచ్చిపోతున్నాము. మందుల కంపెనీలకే మూత పడాలి, ఇది బయటికి రావాలని మా ఆశ ఉన్నది మేడం. మందుల కంపెనీలు ఎప్పుడు మూత పడితే మనుషులు అప్పుడు బతకడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చదువుకున్న పిల్లలకు వినా ఇది చదువులో పెట్టాలి, ఇది బుక్కులలో రాయాలి, టీవీలలో రావాలి, పేపర్కి రావాలి. ఇది చాలా మంది వాడుకుంటేనే ఈ మన దేశంలో మంచి తిండి ఉంటుందేమో అనిపిస్తున్నది. వాతావరణం కూడా కాలుష్యం కాకుండా, వాతావరణంలో నీళ్ళల్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా మందు కలిసిపోయి మందులు జల్దీ చచ్చిపోతున్నారు మనుషులు. అది కాకుండా ఇది తయారు చేసినామంటే మనమే పెద్ద డాక్టర్ల వైద్యం అనిపిస్తున్నది. ఇది అంటే మార్పు రావాలి. భూతాలను మంచిగా ఉంచిన వాళ్ళం అవుతాము, మనుషులం మంచిగా తిండి తింటాము, మనుషులకు కూడా మళ్ళీ ఎక్కువ ఆమ్దాన్ని వస్తుంది. మేము ఒక శారణ భాగం కూడా ఇంట్లోకెళ్ళి పంట తీసుకుపోకుంటుంది. అసంటి పంట మాకు 12% పెరిగింది. మా లేక రైతులు కూడా అందరు బాగుపడాలని అన్ని కూడా మేము ఇప్పుడు ఒక 20-25 మంది మా ఊళ్ళు వేసుకున్న వాళ్ళం కూడా ఉన్నాము. నేను చాలా రకాలతోని ఇలా బాగుపడ్డ అనిపిస్తున్నది. ఎందుకంటే కలుపు లాగోడు తక్కువ అవుతున్నది మాకు. మళ్ళీ మనుషులు ఇట్లా ఈ కలుపు లాగోళ్ళ పైసలు మిగులుతున్నాయి, మందు పైసలు మిగులుతున్నాయి, పంట ఎక్కువ వస్తున్నది. మళ్ళీ మంచి తిండి, మంచి వాసన. ఇప్పుడు కూరగాయలు తెంపుకొని పోయి చేసుకుంటే రాత్రికి చేసుకొని తింటే పొద్దుగాలనే వాసిపోతున్నాయి వేరేగా కొనుక్కుంటే మార్కెట్లో. ఇవి అట్లాగా 3 దినాలు అయితే కూడా మా కూర వాసిపోతుంది. ఈ మనం మంచి తిండిని మనం మందికి వంచిన వాళ్ళం అవుతాము. ఇది ఒక పెద్ద ఉద్యోగం లేక మందికి నేర్పిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు రాబోయే పిల్లలకు రాబోయే వ్యవసాయంలో ఇది మనం చాలా పనిచేసిన వాళ్ళం అవుతాం అనేది మా ఆశ ఉంది మేడం. అందరు చుట్టూ ఊళ్ళలో కూడా 10-15 ఊళ్ళలో కూడా ఆశపడి అడుగుతున్నారు వేసుకోనాలని. దీని మీద చాలా నిఘా పెట్టినాం. ఇప్పుడైతే ఇట్లా వాడితే బాగుంటది. ఎవరి కట్టే వాళ్ళ దగ్గర ఉంటది, ఎవరి పొట్టు వాళ్ళ దగ్గర ఉంటది. ఒట్టిగా బూడిది చేయకుండా దాన్ని బొగ్గు తయారు చేసుకొని దాంట్లో బెల్లం నీళ్ళు, మేము ఇప్పుడు పప్పులు వలగొట్టిన పరాలు గిరాలు ఉంటాయి, పుచ్చిపోయిన ఇత్తనాలు ఉంటాయి, అవన్నీ కూడా పిండి లెక్క తయారు చేసి కూడా దాని మీద చల్లుతున్నాం. ఇట్లా ఇది బయోచార్ అంటే 4-5 రకాలతో చేసుకుంటున్నాం మేడం. అట్లా చేసిన దానికి చాలా రకాలతో మాకు లాభం ఉంది. మళ్ళీ ఇప్పుడు కొంతమంది చెరువు మట్టి కొట్టుకున్నారు. చెరువు మట్టి కొట్టుకున్న దాని మీద ఈ బయోచార్ వేసిన వాళ్ళకి విన్న పత్తి కూడా చూస్తే ఇంత పెద్దగా పెరిగింది. చాలా మంచి పంటలు వస్తున్నాయి. నేను అంటున్నా కదా 4% ఎక్కువ వస్తున్నది కానీ తక్కువ లేదు. ఇది చేసిన వాళ్ళు చాలా బాగుపడతారు రైతులు. ఈ 2 ఏళ్ళల్లో 3 ఏళ్ళల్లో ఈ జైరవాదల మేము పట్టిన ఊళ్ళు అయితే చాలా మంచిగా అయితే అనుకుంటున్నాము. అందరు చూసి కూడా అందరు కూడా బాగుపడాలి అనుకుంటున్నాం. ఇంకా చాలా పెద్దగా పోవాలి అనుకుంటున్నాం. పేపర్లలో రాయండి, ఈ టీవీలలో ఇవ్వండి, ప్రపంచం అంతా తెలియదు. మంచి తిండి అందియాలి మనం.
జహీరాబాద్ ప్రాంతంలో దాదాపు చాలా గ్రామాల్లో బయోచార్తో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గించుకుంటున్నారు. అద్భుతమైన దిగుబడులు సాధిస్తున్నారు. తమలాగే రైతులందరూ కూడా ఈ విధానాన్ని అవలంబించాలని, పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని రైతులు చెప్తున్నారు. భూమిలో వేద్దాం. భూమిలో వేస్తే ఈరోజు మీరు ఎంతో ప్రాక్టికల్గా చూసిరు 3 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు కూడా మనకు రకరకాల పంటలలో రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఇది చరిత్రనే కాదు, ఇది ఒక రికార్డు. సో ఈ రికార్డులు మనకు ఏ యూనివర్సిటీ వాళ్ళు చెప్పలేదు, ఏడ కనబడతలేదు. కానీ ఈరోజు ఫీల్డ్లో ఈ రిమోట్ ఏరియాలో ఇక్కడ ఉన్న చాలా పూర్ కమ్యూనిటీస్ కూడా మహిళలు ఎస్పెషల్లీ ఇలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అన్ని రకాల వాళ్ళ ఒక ప్రాక్టికల్ అబ్జర్వేషన్ తోటి అవలంబించి మన ముందట వాళ్ళ రిజల్ట్స్ చూపెడుతున్నారు. బయోచారు ఇక్కడ 3 సంవత్సరాల కింద మొదలైందమ్మా. మేము వియాక్ట్ సంస్థని సతీష్ రెడ్డి గారు మేము కలిసి చేసాము. మొదలు చిన్న స్థాయిలో చేసాము. అన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాము. ఏ పద్ధతిలో అయితే, ఏ పైరాలసిస్ పద్ధతిలో అయితే బయోచార్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది 1 సంవత్సరం అంతా ఎక్స్పెరిమెంట్ చేయడానికి, ప్రయోగం చేయడానికే సరిపోయింది. ఆ వచ్చిన తర్వాత వచ్చిన బయోచార్ని మొదటిగా మా భూమిలో పర్మాకల్చర్ ఫామ్లో రకరకాల పంటల మీద వేసాము. వేసిన తర్వాత దాని ఫలితాలు చూస్తే చాలా బాగున్నాయి. చాలా బాగున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక 100 టన్నులు మాత్రమే చేసాము. ఆ 100 టన్నులు దాదాపు ఒక 50 మంది రైతులకి ఇచ్చింటాం. అంటే అది కూడా రకరకాల పంటల్లో ఇచ్చాము. సో ప్రతి పంటలో మేము పరిశీలన చేసాము. చేసిన తర్వాత వేసిన దానికి వేయని దానికి దాదాపుగా 1కి 3% తేడా ఉంది. అంటే ఒక దగ్గర వస్తే 3 వేసిన దాంట్లో వచ్చింది. సో అంత తేడా ఉన్నప్పుడు మనం పెద్ద స్థాయిలో ఎందుకు చేయొద్దు అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ వేసిన తర్వాత అంటే గత సంవత్సరంలో కొద్దిగా లాంగ్ డ్రై స్పెల్ వచ్చింది, కరువు వచ్చింది. మనం బయోచార్ వేసాము, ఏమవుతుందని ఒక భయం ఉండే. కానీ ఎక్కడైతే బయోచార్ భూమిలో వేసామో ఆ భూములకి వెళ్ళి మేము పరిశీలించగా అక్కడ ఏముందంటే మామూలుగా పత్తి భూమిలో చూసాం. పత్తి భూమిలో చూస్తే వేసిన దానికి 42 నుంచి 43 కాయలు ఉన్నాయి. వేయని దాంట్లో 31 నుంచి 32 కాయలు ఉన్నాయి. సో ఒక 10-15 కాయలు ఒక్క చెట్టు దగ్గర తేడా వచ్చిందంటే 1 ఎకరంలో ఎంత తేడా వస్తుంది అంటే ఆ రకంగా ఎనాలిసిస్ చేసాము. అట్లానే అల్లంలో వేసాము, ఉల్లిగడ్డల్లో వేసాము, కూరగాయల్లో వేసాము, టమాటాల్లో వేసాము. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి దాంట్లో చాలా మార్పు కనిపించింది. దిగుబడిలో, తర్వాత పదను పట్టుకోవటంలో కానివ్వండి, పంట ఎదుగుదలలో కానివ్వండి, రూట్లో కానివ్వండి, క్వాలిటీలో కానివ్వండి, ఈవెన్ నర్సరీ రేజింగ్లో కానివ్వండి, మిరప చెట్లలో కానివ్వండి, ప్రతి దాంట్లో మార్పు అనేది చూడగలిగినాం. ఆ చూసినప్పుడు ఇంకా పెద్ద స్థాయిలో ఎందుకు చేయొద్దు అని చెప్పేసి ఈ సంవత్సరము దాదాపు ఒక 4000 ఎకరాల్లో ఉన్న పత్తి కట్టెని తీసుకొని దాన్ని బయోచార్గా తయారు చేసి దాంట్లో ఒక 50% ఎరువు కలిపి రైతులకి ఇవ్వటం జరిగింది. సో రైతులకి ఈ సంవత్సరం దాదాపు ఒక 700 నుంచి 800 మంది రైతులకి పత్తి పంటలో కావచ్చు, మామిడి తోటల్లో కావచ్చు, అల్లంలో కావచ్చు, పసుపులో కావచ్చు, ప్రతి పంటలో ఇచ్చాము. మామిడి తోటల్లో అంటే అన్ని పంటల్లో చూస్తూ ఉంటే ప్రతి పంటలో మార్పు వస్తుంది. ప్రత్యేకంగా తోటల్లో కూడా అయితే అంటే మన భూమిలో మనం చూసింది ఏంటంటే బయోచార్ వేసిన దాంట్లో పూత పిండ ఎక్కువ కాలం రావటము, కాయలు కూడా ఎక్కువ కాలం దిగుబడి రావటం జరిగింది. క్వాలిటీ, నాణ్యత చాలా బాగుంది. సో సైజు ఇవన్నీ చూసినప్పుడు ఆ ప్రతి మిరప చెట్లలో చూసాము, మామిడి తోటల్లో చూసాము, కూరగాయల్లో చూసాము, పత్తిలో చూసాము, అట్లానే అల్లం పసుపు ఇవన్నిట్లో చూసిన తర్వాత ఈ సంవత్సరం మాత్రం చాలా నమ్మకంగా అందరికీ ఇవ్వటం జరిగిందమ్మా. మేమేమో రైతులకు అవగాహన కల్పించటము, రైతులను మొబిలైజ్ చేయటము, రైతుల భూమిలో ఉన్న పత్తి కట్టని బయోచార్ యూనిట్కి తీసుకురావటము, అది మా పాత్ర. అయిన తర్వాత బయోచార్ తయారైన తర్వాత మళ్ళీ తిరిగి రైతులకు ఇవ్వటము, రైతుల భూముల్లో ఎట్లా ఉంది ఏంటి వాళ్ళతో మాట్లాడటము, ఇంటరాక్ట్ అవ్వటం అనేది అరణ్య సంస్థ చేసిన పనిమ్మా. సో అట్లా రైతులకు అవగాహన కల్పించడం ప్రధాన పాత్ర. అట్లనే ఈ బయోచార్ వేసుకోవటం వలన ఉపయోగాలు ఏంటి అనేది పెద్ద స్థాయిలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. బయోచార్ని పంట పొలాల్లో వేయడం వల్ల మంచి సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెందుతాయి. అవి మొక్కకు చాలా మేలు చేస్తాయి. ఒక్కసారి ఈ బయోచార్ వేస్తే 100 సంవత్సరాల వరకు దాని ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. మొక్క వేర్లకు గాలి, నీరు, పోషక పదార్థాలు అందేలా చూస్తుంది. ఒక స్పూనెడ్ అంతా ఈ బయోచార్లో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంతా సర్ఫేస్ ఉంటుందంటే ఇది ఎంత అబ్జార్బింగ్ కెపాసిటీని కలిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది భూమిలోకి వెళ్ళినప్పుడు మెయిన్ సూక్ష్మంలో మోక్షం అనే ఒక పదం చెప్తాను నేను. ఎందుకంటే సూక్ష్మం అంటే సూక్ష్మజీవులు,
సూక్ష్మజీవాల ఒక జీవ వైవిధ్యం ఏదైతే ఉండాలో అది ఈ బొగ్గుల ఉన్నప్పుడు దానికి ఆవాసాలు ఏర్పడి ఆ జీవాలకు కూడా అటు నీరు అనండి అటు గాలి అనండి తర్వాత వాటికి కావాల్సిన అన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఆహారం అన్నీ కూడా ఉంటాయి కదా ఆ ఉన్నప్పుడు అది ఏమైతే అంటే ఆవాసాలు ఏర్పరచుకొని మామూలుగా మనం బొగ్గు లేని ప్రాంతంలో ఓన్లీ మట్టిలో సూక్ష్మజీవాలు ఉండాలంటే ఏడుంటాయి జీవాలకు కూడా ఒక ఆవాస యోగ్యమైన పరిస్థితి కావాలి ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఒక టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది మాయిశ్చర్ ఉంటుంది అన్నీ ఉన్నప్పుడు సౌలత్ ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా అవి ఇంకా పెంపొందించబడుతుంది అవి పెంపొందించడం కాగానే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఇండైరెక్ట్గా పెరుగుతున్నది సో ఇట్లా ఒకదానికొకటి తోడయ్యి మీరు వేర్లు ఈరోజు ఎన్నో చూసినాం మనం ప్రతి వేరు కూడా రిచ్నెస్ అంటాము అంటే రూట్ హెయిర్స్ అంటాము రూట్స్ అంటాము ఆ డెన్సిటీ అంటాము అది కంప్లీట్గా చేంజ్ అయింది మీరు నడుస్తే కూడా బొగ్గేసిన ప్రాంతంలో ఫ్లఫీనెస్ ఉంటుంది మీకు ఆ మెత్తమెత్తనం ఉంటుంది ఆ క్లేయినెస్ కూడా పోతుంది క్లే అనే సాయిల్ సిల్టీ టైప్ అవుతున్నది సో ఇవన్నీ తేడాలు మనకు కనబడుతున్నాయి సో అందుకని ఏమవుతుంది అట్లనే న్యూట్రియంట్స్ కూడా అది పట్టుకొని చెట్టుకు అందిస్తున్నది కదా సో ఇట్లా దానికి ఉన్న అన్ని గుణాలు మాయిశ్చర్ రిటెన్షన్ అనండి ప్రతి ఒక్క గుణంతో మనకు ఆ చెట్టు అనే దాంట్లో ఆ వైబ్రెన్సీ కానీ ఆ పెరుగుదల కానీ హైట్ కానీ కాయలు కానీ పూలు కానీ మీరు ఏమన్నా చూడండి ఆకులు కానీ ఏ చూసినా అన్నిట్లో కూడా రికార్డే కనబడుతుంది బొగ్గుకు వాసనలను పీల్చుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైరీ ఇండస్ట్రీ పౌల్ట్రీ ఇండస్ట్రీలలో కూడా ఈ బయోచార్ అనేది ఉపయోగపడుతుంది పశువుల కొట్టంలో పశువుల మూత్రము పేడ కలిసి చాలా వాసన వస్తుంది ఇక పౌల్ట్రీ షెడ్లలో కూడా అట్లాంటి వాసనే వస్తుంది కాబట్టి బొగ్గు పొడి చల్లినప్పుడు ఆ వాసన అనేదే రాదు 5-6 రోజులకు ఒకసారి ఆ చల్లిందంతా కూడా పేడతో కలగలిసిన బొగ్గుని పక్కన పెంటలో వేసుకుంటాం అది పొలాలకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బయోచార్ అనేది ఈ రెండు పౌల్ట్రీ ఇండస్ట్రీ కావచ్చు డైరీ ఇండస్ట్రీలకు చాలా ఉపయోగం ఇప్పుడు ఒక పోల్ట్రీ ఫామ్ పెడితే దాదాపు 2-3 కిలోమీటర్లు వాసన కొడుతుంది ఇట్లా వర్షాలు పడ్డప్పుడైతే ఎవరు ఉండలేరు నేనంట ఫస్ట్ బెడ్డింగ్ వేసినప్పుడు ఆ ఉనక వేస్తారు కదా రైస్ది అందులోనే ఇంత బొగ్గు కలిపి వేయండి ఆటోమేటిక్గా అది కింద పడ్డ ఉనక కానీ దాన్ని మొత్తం ఎక్స్క్రీటా ఉంటుంది మొత్తం ఎరువు అయిపోతుంది అంతకంటే మంచి ఎరువు వాసన లేని ఎరువు అనేది ఒకటి తయారవుతుంది ఆ ఎరువు డైరెక్ట్ అప్పుడు మీరు తెచ్చేసుకుంటే కూడా ఎక్కువ లాభం ఉంటుంది అట్లనే మనకు చిన్న స్మాల్ రుమినెంట్స్ అంటాం గొర్రెలు మేకలు ఇవి అంటే వాటి ఎరువులో కూడా మీరు ఏదైతే కడతారో మనం మందలు వేస్తామంటాం కదా మందలు వేసినప్పుడు కూడా అవుతుంది అందులో కూడా ఇంత బొగ్గు తల్లండి ఎందుకంటే వాటి మూత్రం వేస్ట్ చేస్తున్నాం అవసరం లేదు ఆ మందలు వేసిన కాడ ముందు బొగ్గేసి అక్కడనే మూత్రము అన్నీ పెడితే కదా అందులో కలిసింది ఉంటుంది కదా దాన్ని ఇట్లా జరుపుకుంటే అది బంగారం అట్లనే పశువుల కొట్టాలలో అన్నిట్లో కూడా మీరు బొగ్గేసేయండి నాబార్డ్ సహకారంతో ఈ బయోచార్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి వచ్చిన ఆసిఫాబాద్ రైతులు బయోచార్ని పొలాల్లో వేయడం వల్ల వచ్చిన ఫలితాలను ప్రత్యక్షంగా చూశారు తమ నిత్య జీవితంలో భాగంగా ఉన్న బొగ్గును ఇలా కూడా వాడొచ్చా అని తెలుసుకున్నారు తమ గ్రామాల్లో కూడా ఇలాంటి విధానాలను అవలంబించే ప్రయత్నం చేస్తామని ఆనందం వ్యక్తం చేశారు తక్కువ ఖర్చుతో రైతులకు లాభదాయకమైన ఫలితాన్నిచ్చే ఇలాంటి పద్ధతులపై ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడితే మంచి ఫలితాలుంటాయంటున్నారు నిపుణులు నేను వాసన అనే స్వచ్ఛంద సంస్థలో వర్క్ చేస్తాను సో మేము ఈ ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్స్ కూడా అశ్వరావుపేటలో చేస్తున్నాము నబార్డ్ సపోర్టెడ్ జీవా ప్రాజెక్ట్ అని చెప్పి నేను గత సంవత్సరం కూడా వచ్చాను ఇక్కడికి అప్పుడు దుక్కిలు దున్ని అప్పుడే వాళ్ళు బయోచార్ తయారు చేస్తున్నారు అప్పుడు క్రాప్స్ లేవు ఎందుకంటే పూర్తిగా కొంచెం అర్థం చేసుకోగలను తప్ప క్రాప్ అయితే చూడలేదు విజిబిలిటీ ఎట్లా ఉంటుందండి సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే మేము నబార్డ్కి ఆసిఫాబాద్లో వేస్తామని చెప్పి ప్రపోజల్లో అంటే క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్లో ఒక యాక్టివిటీ పెట్టాము నబార్డ్ వారు కూడా శాంక్షన్ చేసాను సో ఇప్పుడు బయోచార్ చేయాలి అంటే మనం ఎంత చెప్పినా చెప్పేదానికంటే ఫార్మర్స్ని తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు ఎందుకంటే మనం చెప్పిన దానికంటే ఫీల్డ్లో చూసింది ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మేము ఒక 10 మెంబర్స్ని తీసుకొని వచ్చాము మా స్టాఫ్తో కలిపి సో వాళ్ళు ఇక్కడ బయోచార్ చూసిన తర్వాత మేము వెళ్ళి అక్కడ కాటన్ క్రాప్ రెసిడ్యూస్ అన్ని కూడా తగిలి పెడుతుంటారు నార్మల్గా సో అట్లా కాకుండా మనం దాన్ని ఎరువుగా ఎట్లా మార్చుకోవచ్చు అనేది ప్రాక్టికల్గా ఈరోజు చూపించడానికి వచ్చింది మునుపు మస్తు పండుతుండే ఇప్పుడు భూమిది రసం అనేది పోయింది ఇప్పుడు యూరియా డిఏపి వేస్తేనే లేస్తుంది లేకుంటే గింతే ఉంటుంది ఇది ఒక పద్ధతి మాకు ఇప్పుడు బాగా నచ్చింది ఇటువంటిది మేము కూడా చేసి చూపాలి అని మా ఉద్దేశం ఉంది మేడం
అట్టిగా చూసి పోకడలేదు, చేసి చూపాలి అని నా ఉద్దేశం ఉంది. కాపు సూరుస్తాము, కాపు నా ఊరి అంటే పీబాట అంతాము, మమ్మల్ని లాస అంతామమ్మ, గరీబ్ బాలిరు మమ్మటు అదానికి ఇంకా చూడు నేను వాతాం మీక మున్నైతే దుసరా సాల్ అయితే బెబ్బరేంగు వంకాయంగు సంది మమ్మడికి వాట అంతాం వాడితే మా పత్తి ఇచ్చోరు అంత డగ్గురా అంత అయితే పెద్దగా అవుతుంది. ఇప్పుడు మా ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి మేము వచ్చినాము. మా ఆసిఫాబాద్ డిస్టిక్లో అంటే మేము మొత్తానికి పత్తి, కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న ఇవి వేస్తాం కానీ ఇట్లాంటి ఎరువులు మేము ఇంకా వేయలే. ఇదే మనము యూరియా, డిఏపి ఇక పైన కొట్టినా కూడా పిచికరి చేసినా కూడా అదే దుకాణం నుంచి తీసుకొని వేస్తున్నాం. ఇవే మందులు వాడతాం, గవే ఎరువులు. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి చూసినాం కదా, ఇది ఇప్పుడు మీరు చెప్పింది ఎరువులు. ఇప్పుడు మొలకలు చూసినాము, ఎట్లా దేనికి ఎట్లా చేస్తే ఎట్లా ఉన్నది, వేసిన దానికి ఎట్లున్నది, వేసి దానికి ఎట్లా ఉన్నది, వేసిన దానికి ఎట్లా ఉన్నది అని మొత్తం చూసినాము. అది వేసుడు కూడా దానికి కూడా ఒక లెక్క ఉన్నది. ఎక్కువ వేసినా కూడా అది తగ్గట్టు రాదు, వేయకున్నా కూడా మనం లాభం లేదు. దాన్ని బట్టి వేస్తే ఇది ఈ పద్ధతితో మేము కూడా ఇప్పుడు చూసినాం కదా, ఈ పద్ధతితో మేము కూడా వచ్చే సంవత్సరం పంట వేసి చూస్తామని మేము చెప్తున్నాం. అగ్రికల్చర్లోనే కల్చర్ దాగుంది. అలా దాగున్న ఓ సంస్కృతే బయోచార్. పాత విషయమే అయినా సైన్స్తో కలిసి శాస్త్రీయ పద్ధతిలో మళ్లీ పరిచయం అవుతుంది బయోచార్. మట్టిని మాగానిగా చేయడానికి నిర్జీవమైనదైనా జీవి కంటే ఎక్కువ మంచి గుణాలను కలిగి వ్యవసాయ రంగంలో ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపై నుండి మరో లెక్క అంటూ కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుంది బయోచార్. రసాయన మందులతో సారం కోల్పోతున్న భూములకు, వ్యవసాయ రంగంలో పెరిగిపోతున్న పెట్టుబడులకు పరిష్కారం బయోచార్. సాగుకు భరోసానిస్తున్న ఈ బ్లాక్ రెవల్యూషన్ ని అందిపుచ్చుకొని రైతన్నలు అభివృద్ధి పదంలో సాగాలని ఆశిద్దాం. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, పాస్తాపూర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.